హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే త్వరగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే లేదు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మీకు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపించినట్లయితే తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విడుదల చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్లో స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ పోస్టులు అనేవి మొత్తం చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. గరిష్ట వయస్సు అంటే అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండి అందులో 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అలాగే జెనెటిక్ డయాగ్నోసిస్ లేదా కౌన్సిలింగ్లో 1 నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు అనేవి టెంపరీ బేసిస్న తీసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా తమకు చెందినటువంటి బయోడేటాతో పాటుగా సర్టిఫికెట్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఉస్మానియా యూనివర్సిటీ, బేగంపేట్, హైదరాబాద్ అనే లొకేషన్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మార్చి 4 వరకు మాత్రమే అయితే ఉంది. అయితే ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూకి హాజరవ్వమని ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే పంపించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి టీఏ లేదా డిఏ అనేవి ఇవ్వడం జరగదు. అలాగే ఈ పోస్టులు అనేవి టెంపరీ బేసిస్న రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీంతో పాటుగా ఈ పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయిన తర్వాత వారి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగోకపోతే టెర్మినేట్ చేయడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వలేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి బయోడేటా, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీతో ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంప్రదించి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదువుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.